తమాష చూస్తున్నావు సామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తలరా దేవుడు చేసిన బొమ్మ ఇది నిలిచేదేమో 3 రోజులు పంకాలేమో 10,000 ఇదిగో దేవుడు చేసి నమస్కారం. నమస్కారం బాగారు, రండి. ఏంటి విశేషం? ఏం లేదండి, ఏదో మాట్లాడుతామని. రండి రండి రండి, కూర్చోండి. ఏమైనా మంచినీళ్ళు అవి ఇప్పుడే తీసుకుంటారా? టీ దాకా వచ్చారండి వస్తూ. అయ్యా, ఏంటి అక్కయ్య గారు లేరట్టుంది? లేదు లేదు, లోపల ఉన్నారు, పిలుస్తాను. పిలుస్తాను. వెళ్తా వెళ్తా. కూర్చో. నమస్కారం. బాగారు వచ్చారు. మిమ్మల్ని కొద్దిగా డిస్టర్బ్ చేశాను, ఏమనుకోకూడదు. చెప్పండి. ఏం లేదు, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. దేని గురించి? అంటే మన పిల్లలు అమెరికా వెళ్ళారు కదా, అక్కడ కొద్దిగా ఈ సాఫ్ట్వేర్ రెసిషన్ వచ్చేసేసి వాళ్ళ జాబులు అయితే పోయినాయిట. వాళ్ళకి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మరి ఇండియాకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు అన్నమాట. నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళికి కానీ పంపించడానికి కానీ లక్షలు ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకుని నేను ఇచ్చేసానంటే వాళ్ళని ఎట్లాగైనా కూడా అక్కడ ఉంచే ఏర్పాటు చేస్తారేమోనని నేను మీ దగ్గరికి వచ్చానండి. లేదు బాబు, ప్రాబ్లం ఏం లేదు. అది అట్లాంటి అవకాశం ఏదైనా ఉంటే కనుక మనం చేద్దాం, అదేం పెద్ద విషయం కాదు. అంటే మీరు ఏం చేద్దామో నాకు స్పష్టంగా చెప్పాలి కదా. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అక్కడే ఉంటే బాగున్నా. అమ్మ మీరు కూడా చెప్పండి అక్కయ్య గారు, ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉండి ఇప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టి, మీరు కానీ మేము కానీ ఖర్చు పెట్టి పంపించాం కదా, వాళ్ళు ఏదో 4 రూపాయలు సంపాదించి ఇచ్చేస్తారని. ఇప్పుడు వాళ్ళు రిసెషన్ అని అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు ఇండియా వచ్చేస్తే మనకు అంత లాసే కదండి. దాని మీద మీ అభిప్రాయాన్ని కొనుక్కుందామని. అసలు లాభం అన్నది బేరీ చేసుకోకుండా అసలు జనరల్గా ఏంటంటే వాళ్ళు అక్కడ ఉంటే మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయి ఏమిటి అనే విషయం. అంటే వాళ్ళకి ఇప్పుడైతే జాబులు దొరికేది లేదండి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తున్నారో అది రిసెషన్ మూలకంగా క్లోజ్ అయిపోయిందా, అందులో వాళ్ళకి ఇక్కడ జాబ్స్ లేవు. నేను విన్నాను యాక్చువల్గా, ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ కూడా మారిందని అదని విన్నాను, కానీ యాక్చువల్గా ఇంత తొందరగా ఈ మన దాకా వస్తుంది అని అనుకోలేదు. సరే, ఎవరన్నా కన్సల్టెంట్ లాంటి వాళ్ళని ఎవరినన్నా కానీ బావగారు, నేను అమ్మాయిని ఇచ్చిన వాడిని, నాకేం తెలుస్తుందండి. మీరంటే కొద్దిగా పై హోదాలో ఉన్నారు కాబట్టి. లేదు ఇందులో హోదా అని కాదు, మాకు కొద్దిగా ఈ కన్సల్టెంట్ వ్యవహారాలు తెలియవు. మీకు ఎవరైనా తెలుసుంటే నేను కనుక్కుంటాను. అంటే ఏది బెనిఫిట్ అని, వాళ్ళు అక్కడే ఉంటే బెనిఫిటా లేకపోతే ఇండియా వస్తే బెనిఫిట్ అని ఆలోచించిన తర్వాత ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రాబ్లం ఏం లేదు, పిల్లలు కదా, ఎంతైనా మన పిల్లలు. ఎందుకంటే బావగారు మీరు మగండి పెద్దవాళ్ళ వయసులో, అక్కయ్య గారు మీరు కూర్చొని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే పిల్లల భవిష్యత్తు గురించి నేను చాలా కంగారు పడుతున్నాను. ఎందుకంటే నాకు ఉన్నది ఒక్క అమ్మాయి అండి. ఇప్పుడు ఏదో ఆశ పెట్టుకుని నేను అమెరికా పంపించాను. బాగుగారు మీరు మళ్ళీ ఇండియా వస్తే పరువు పోతుంది, ప్రతిష్ట. లేదు అట్లా ఏం లేదు, మీరు అట్లా ఏమనుకోవకండి. ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఎక్కడున్నా కానీ మీ విలువ ఎందుకు పోతుంది? అంటే అట్లా కాదు, ఇప్పటి వరకు చెప్పుకున్న గ్రాండ్గా మా అమ్మాయి అల్లుడు అమెరికాలో ఉంటున్నారని చెప్పి ఉన్నారు కదా. ఇప్పుడు ఒక్కసారి పర్వాలేదు, మీరు అధైర్యపడవాకండి. అధైర్యం కాదు బాబు, భగవంతుడు మనకి పరీక్ష పెట్టాడో తెలియదు. అన్ని సమస్యలు వస్తుంటాయి, ప్రతి ఒక్కళ్ళకి వస్తుంటాయి, మనకు కూడా వచ్చినాయి. ప్రాబ్లం ఏం లేదు. మీరు ఆలోచించి బాగా వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా మీరు ఏమైనా తెలుసుకున్నారా? వాళ్ళు వచ్చేస్తా ఉంటున్నారమ్మా, మేము ఉండలేము ఇక్కడ, ఈ టైట్ ఫైనాన్షియల్ పొజిషన్లో ఉండలేము, వచ్చేస్తాం. నేనేంటున్నాను, కొన్నాళ్ళు ఓపిక చేయండి, 1 year 2 years కష్టపడండి అంటున్నాను. ఏదైనా మీ ఇద్దరు ఆలోచించుకొని, మీరు ఎవరు ఆ కన్సల్టెంట్ అన్నారు కదా,
ఆయనతో మాట్లాడి ఏది బెస్ట్ ఆలోచించుకోండి బాబు. నేను కూడా మాట్లాడతారులేండి, మీరేం కంగారు పడకండి. అన్నానండి, ఆడపిల్లని ఇచ్చుకున్నాను కదమ్మా. అలా కాదు కదా ఇప్పుడు. అది కాక అందరికీ చెప్పుకున్నాను, మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉందని చెప్పుకున్నాను. లేదు బాబు గారు, ఒక విషయం వినండి. ఇప్పుడు మన కుటుంబం, మనమంతా ఒకటే కుటుంబం. ఆడపిల్లని ఇచ్చారు అనేం లేదు. ఈ ఇల్లు మీదే, ఆ పిల్ల మీ మంచితనం నేను అర్థం చేసుకున్నా బాబు గారు. కానీ ఏంటంటే సమాజంలో మనకు పరువు పోతుంది కదా అని ఆలోచిస్తున్నాను. అట్లా ఏం లేదు. ఈ విషయం మీ దృష్టికి తీసుకొచ్చాను. మీరు ఎలాగన్నా నాకు ఏంటంటే మనసు బాగాలేదు, ఈ విషయం మీకు చెప్పేసేసి వెళ్ళిపోదామని నేను ఏ నిర్ణయం తీసుకునే. మీరు అట్లా ఏమి చేయకండి. కాఫీ తీసుకొస్తుంది. ఇప్పుడే టీ దాకా వచ్చాను. టీ దాకా పర్లేదండి, కాఫీ లేదు, వద్దులేను. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోవడంలో విజ్ఞత మనకు ఉంటుంది. పరిష్కారం అంటే ఇప్పుడు బావగారు ఏం చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్ కన్సల్టెంట్ ఉన్నారు, అమెరికా విషయాలు బాగా తెలుసు, ఆయన అక్కడ చాలాసార్లు వెళ్ళి వస్తుంటారని చెప్పారు కదా. అటువంటి వాళ్ళు ఏమైనా మనకు కరెక్ట్ సలహా ఇస్తారేమో అని నేను బావగారు చెప్పారు. నేను కనుక్కుంటా కదా. నేను ఊరికే అంటే వాళ్ళు వస్తామన్నారు కదా అని చెప్పేసి ఇమీడియట్గా అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది ఏం కాదు. మరి నేను కనుక్కుంటాను. అదే కాల్ చేస్తున్నాను. మీరు కాఫీ తీసిరమ్మా అంతా. ఎవరికి కన్సల్టెంట్కి ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తున్నాను. మీ ముందరనే మాట్లాడతాం. మీరు కంగారు పడుతున్నారు. హలో సార్, ఏం లేదు, మా పిల్లలది కొంచెం యూఎస్లో ఉంటున్నారు కదా, వాళ్ళది ఏదో ప్రాబ్లం ఉన్నది అని చెప్పేసి అంటున్నారు. ఆ విషయంగా మీతో కొంచెం మాట్లాడాలి. మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు? రాగలరా? ఇప్పుడు కొంచెం రాగలిగితే ఒక్కసారి రండి. కొంచెం ఏమనుకోకండి, మధ్యలో డిస్టర్బ్ చేశానని కొంచెం డిస్కస్ చేద్దాం. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, మనం ఏం చేయగలము అనేటువంటిది ఆలోచిద్దాం. ఓకే సార్, అలాగే. ఓకే. మొత్తానికి ఏదైనా పరిష్కారం ఉంటే బాగుంటుంది బావగారు. చేద్దాం. తొందరగా ధైర్యపడితే ఎట్లా? నేను ఆధారపడ్డాను కాదు అక్కడ. నాకేంటంటే సొసైటీలో మన వాల్యూ ఏమవుతుందో అని నాకు ఏదైనా మనం అందరికీ చెప్పుకున్నాను కదా, మాల్లుడు అమెరికా అంటే చెప్పుకున్నాను. దాని తర్వాత మీ కన్సల్టెంట్ రావటానికి లేట్ అవుతుంది కానీ నేను వస్తాను బావగారు. కూర్చోండి. యాక్చువల్గా ఏంటంటే మనకు ఇంతకుముందు మనం సమాజంలో గౌరవంగానే బతికాము. అమెరికాకి వెళ్ళక ముందు కూడా. అమెరికాకి వెళ్ళిన తర్వాత ఏదో అందరూ క్రేజీగా వెళ్తున్నారు కాబట్టి అక్కడ బాగానే ఉంది. వెళ్ళారు, శుభ్రంగా 2 సంవత్సరాల నుంచి చేశారు. సరే, ఇప్పుడు ఏదో ఒక సమస్య వచ్చింది కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచిద్దాము. ఆలోచించి ఏది ఉచితంగా ఉంటే మనకు ఇందులో గౌరవ మర్యాదలు పోయేది వచ్చేది ఏం లేదు. మీరైతే చాలా తేలిగ్గా తీసుకున్నారు కానీ నాకైతే తేలిగ్గా అని కాదు. యాక్చువల్గా ఏంటంటే మనం పెద్దవాళ్ళు, మనం ఆల్రెడీ మొత్తం జీవితం చూసాము. అవునండి. ఇంత మొత్తం జీవితంలో మనకు తెలిసిన విషయం ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాగాను గౌరవంగానే ఉన్నాం. మనం అమెరికా వెళ్ళలేదన్నమాటే కానీ పిల్లలు వెళ్ళారు కదా, పిల్లల్ని పంపించాం, అన్ని విధాలా సక్సెస్. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకి ప్రాబ్లం వస్తే కనుక వాళ్ళకి ఎట్లా సాల్వ్ చేయాలి అనే విషయం మనం వీళ్ళని అడుగుతాం. అదే కన్సల్టెంట్ అడిగితే ద్వారా ఏ విధమైనటువంటి రిజల్ట్ వచ్చినా ఏ మాత్రం చేయగలిగినా వాళ్ళకి సపోర్ట్ చేసి అక్కడ నిలబెడదాం. అంతే కదా. అసలే టెన్షన్లో ఉన్నారు, ముందు ఏమీ తీసుకోకుండా వచ్చారు స్వామి. మీరు ముందు పళ్ళు తినండి. అలాగే కూర్చొని అక్కే గారు, ఈ విషయం బాగా చూసుకుంటా అన్నారు. నేను రిలాక్స్ అయ్యానమ్మా నిజంగా. మీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ టీ తాగుతున్నానే కానీ మనసులో లేదు ఏమవుతుంది అని ఏదో బాగా ధైర్యం చెప్పారు. ఇది మనందరి బాధ్యత అండి. అదేనమ్మా, ఆయన కొంచెం సమర్థులే కాబట్టి. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు అమెరికా అఫైర్స్ తెలిసిన ఆయన ఉన్నారట. అమ్మా నాకు పర్మిషన్ ఇస్తే వెళ్తానమ్మా. హలో,
ఎప్పటి వరకు? ఓకే ఓకే, సరే సరే, అలాగే. కానీ కొంచెం ఇది ఈ విషయం కొంచెం అర్జెంటు. మీరు తొందరగా వస్తే మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా వీలు ఉంటుంది తొందరగా. ఓకే, సరే సార్, సరే సార్, ఓకే. ఎవరు బాబు గారు? ఇందాక ఫోన్ చేశా కదా, వస్తున్నారా? ఆయనకు కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చి పనిలో ఉన్నట్ట. ఆయన 28కి వస్తాను నేను. ఆయనతో నేను మాట్లాడిన తర్వాత మీకు దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. మిమ్మల్ని పిలుస్తాను, మిమ్మల్ని పిలిచి నేను ఆ విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళకి ఏదైనా చేయాల్సింది ఉంటే కనుక నేను మీకు రాకముందే చేస్తాను కూడా. ఏదైనా బాధ్యత మీ మీద పెట్టాను బాబు. లేదు, నేను వస్తాను అమ్మ, వస్తానమ్మా. అది అందరి బాధ్యత అండి, మనందరికీ సంబంధించిన విషయం ఇది. జాగ్రత్త. ఉంటాను. బాయ్.